హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఏపీలోని వివిధ కీలక రాజకీయ అంశాలపై విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, గత 5 సంవత్సరాల క్రితం జరిగిన వైఎస్ వివేక హత్య కేసు అటకెక్కింది అనుకుంటున్న నేపథ్యంలో దస్తగిరి గత సంవత్సరం క్రితం తనని జైలుకి వచ్చి బెదిరించారు. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి జైలుకి వచ్చి తనని బెదిరించారని, లేదంటే తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు అంటూ బెదిరించారని ఇప్పుడిప్పుడు కేసు ఫైల్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఫైల్ చేశారు. అది ఇప్పుడు విచారణకు వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే వైఎస్ వివేక హత్య కేసు మళ్ళీ విచారణ పుంజుకుంటుంది, దోషులకు శిక్ష పడుతుందని మీరు భావిస్తున్నారా? రాబోతున్న మార్చి 15వ తారీఖుకి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. 2019 మార్చి 15వ తారీఖు రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం మనకందరికీ తెలిసిన విషయం. ఒక హై ప్రొఫైల్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి గారి చిన్నాన్న, వారు స్వయంగా రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, అంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడు హత్యగావింపు పడితే దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ 5 సంవత్సరాలుగా, ఎందుకంటే హత్య జరిగిన తర్వాత సిబిఐకి విచారణ అప్పచెప్పడానికి దాదాపుగా ఒక 9-10 నెలల కాలం గడిచింది. అవును. ఆనాటి నుంచి ఈనాటికి సిబిఐ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో జరిగిన ట్విస్టులు, న్యాయస్థానంలో జరిగిన పోరాటం, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో కాకుండా తెలంగాణకి విచారణ బదిలీ చేయటం, వీటన్నిటి గురించి మనం వినున్నాం. అయితే ఈ హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 4గా ఉన్న దస్తగిరి గతంలో సిబిఐకి అప్రూవర్గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ నేపథ్యంలోనే కేసు విచారణ వేగం పుంజుకుంది. గతంలో అతని వాంగ్మూలాలు బేస్ చేసుకొని సిబిఐ కూడా గూగుల్ టేక్అవుట్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ కుట్రకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది ఒక నిర్ధారణకు రావడానికి ఆస్కారం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐ అధికారుల ప్రోద్బలంతో, సిబిఐ అధికారులు బెదిరించడంతో తాను ఆ విధంగా అప్రూవల్ స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప మిగిలిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిల పాత్ర, ప్రమేయం ఏమీ లేదు అని చెప్పని దస్తగిరి చేత చెప్పించాలి అనేది కేసులో మిగిలిన అక్యూజ్డ్ చాలా తీవ్రంగా చాలా సందర్భాల్లో ప్రయత్నిస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఆ కేసు విచారణకి పదే ప్రతిబంధకాలు సృష్టిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో దస్తగిరిని వేరే కిడ్నాప్ కేసు ఆరోపణలతోటి జైలు పాలు చేసిన సంగతి కూడా మనం విన్నాం, చూసాం. అంటే కేసు విచారణ వేగవంతం కావడానికి సహకరిస్తున్న దస్తగిరిని జైలు పాలు చేయటం ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిజాలు చెప్పాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక స్పష్టమైన సంకేతం పంపించడం జరిగింది అధికారులకు కూడా. కాబట్టి ఆ విధంగా దస్తగిరిని జైలు పాలు చేసి కడప సెంట్రల్ జైల్లో ఉంచిన తర్వాత కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అప్పటికి జైల్లో ఉండటం జరిగింది. ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి వాస్తవంగా సెంట్రల్ జైల్లో మెడికల్ క్యాంపు పెట్టాలి అని అంటే ప్రభుత్వ వైద్యుల ద్వారా ఏర్పాటు జరగాలి. అంతేగాని ప్రైవేటు వైద్యులు సెంట్రల్ జైల్లో మెడికల్ క్యాంపు పెట్టడానికి ఆస్కారం లేదు. అలా అనుమతించే సందర్భంలో కూడా కొన్ని నిబంధనలకు కట్టుబడి అనుమతించాల్సి ఉంటుంది. ఒక పక్క డాక్టర్ చైతన్యారెడ్డి తండ్రి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అతను జైల్లో ఉండగా కేసు విచారణ కొనసాగుతున్న సందర్భంలో అతని కొడుకుని జైలు ప్రెమిసెస్లోకి అలౌ చేయడం ఒక నేరం. అది అదే కేసులో అప్రూవర్గా మారున్న వ్యక్తి అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో ఇంకొక అక్యూజ్డ్ కొడుకుగా ఉన్న చైతన్యారెడ్డిని ఆ జైలు ప్రెమిసెస్లోకి అలౌ చేయడం రెండో నేరం. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు
కేసు విచారణ వేగవంతం కాకుండా ప్రతిబంధకాలు కల్పిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి డాక్టర్ చైతన్యారెడ్డికి కడప సెంట్రల్ జైల్లో మెడికల్ క్యాంపు నిర్వహణ కోసం అనుమతి ఇవ్వడం జరిగింది. అలా అనుమతించిన జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ అతని ఆధ్వర్యంలోనే మెడికల్ క్యాంపు పేరిట జైలు ప్రెమిసెస్లోకి అడుగుపెట్టిన చైతన్యారెడ్డి స్ట్రైట్ అవే అప్రూవర్గా మారిన దస్తగిరి ఏ బ్యారెక్లో అయితే ఉంచబడ్డాడో ఆ బ్యారెక్ వరకు వచ్చి అక్కడ దస్తగిరితోటి మాట్లాడటం జరిగింది. సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ గారు ఎస్పీ ఆయన ఒత్తిడి మేరకే అప్రూవర్గా మారాల్సి వచ్చింది తప్ప నాకు ఈ కేసు విచారణలో అంటే నేను ఇచ్చిన స్టేట్మెంటు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది సిబిఐ అధికారి రామ్ సింగ్ ఒత్తిడి మేరకే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను గతంలో ఆరోపణలు చేసిన విధంగా మిగిలిన ముద్దాయిలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అయినా ఉమాశంకర్ యాదవ్ అయినా ఉమాశంకర్ రెడ్డి అయినా శివశంకర్ యాదవ్ సునీల్ యాదవ్ అయినా గంగిరెడ్డి అయినా అలాగే అవినాష్ రెడ్డి ప్రస్తావన వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి ప్రస్తావనలు ఇవన్నీ కూడా సుపారీ అంశం తనకి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చిన అంశం ఇవన్నీ కూడా అవాస్తవాలే. కేవలం రామ్ సింగ్ ప్రోద్బలం మేరకే ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాను అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. అలా ఇచ్చిన పక్షంలో మా తండ్రికి మిగిలిన ముద్దాయిలకి కేసు విచారణ నుంచి బయటపడడానికి ఆస్కారం కలుగుతుంది. అలాంటి స్టేట్మెంట్ కనుక నువ్వు ఇచ్చిన పక్షంలో నీకు ₹20 కోట్ల మేము అడ్వాన్స్గానే చెల్లిస్తాం. లేదు నువ్వు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడానికి సహకరించవు, విచారణ సిబిఐకి అనుకూలంగానే కొనసాగడానికి నువ్వు సహకరించిన పక్షంలో జీవితకాలం నువ్వు ఈ జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుంది. నిన్ను బయటికి రాకుండా చూసుకుంటాం. ప్రభుత్వం మాది ఉంది, అధికారం మాది ఉంది, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి అని చెప్పని దస్తగిరిని బెదిరించినట్టుగా దస్తగిరి అప్పుడే ములాఖాతులో తన సతీమణి ద్వారా మీడియాకు తెలియజేయడం జరిగింది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను కడప ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తను ఏం చెప్పాడు అనంటే డాక్టర్ చైతన్యరెడ్డిని నా బ్యారక్ వరకు తీసుకొచ్చి తన సమక్షంలోనే ఈ విధంగా బెదిరింపులకి చైతన్యరెడ్డి పాల్పడుతున్నా కూడా జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ చూస్తూ ఊరుకున్నాడు. నేను చైతన్యరెడ్డి ప్రపోజల్ని కన్సిడర్ చేయనందుకు గాను నన్ను ఎలా అయినా సరే భయపెట్టి బలవంతంగా ఒప్పించడం కోసం సూపరింటెండెంట్ ప్రకాష్ నన్ను తర్వాత వారం రోజుల పాటు సాలిటరీ సెల్ చీకటి గదిలో బంధించారు. అయినా సరే అటువంటి ప్రస్తావనలకి నేను ఆమోదం తెలపలేదు అని చెప్పని తెలపడం జరిగింది. అదే సందర్భంలో జమ్మలమడుగు డిఎస్పీగా ఉన్న నాగరాజు గారు అలాగే ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య కూడా నన్ను బెదిరించారు, ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. విచారణలో నేను ఇచ్చిన స్టేట్మెంట్ను మార్చుకోమని చెప్పని ఒత్తిడి చేశారు నా మీద. కాబట్టి ఈ నలుగురి మీద నేను ఫిర్యాదు చేస్తూ ఉన్నా, కేసు నమోదు చేయండి అని చెప్పని 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే ఇదే దస్తగిరి జై భారత్ భీమ్ పార్టీ తరఫున పులివెందల నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని చెప్పని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ దస్తగిరిని ఎలా అయినా సరే నోరు మూయించాలి అని చెప్పని ఎలా అయినా సరే దస్తగిరి అప్రూవర్గా మారిచ్చిన స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకునే విధంగా మొత్తం ఈ అంశాన్ని సిబిఐ అధికారుల మీదకి నెట్టివేసే ప్రయత్నం, సిబిఐ అధికారుల బలవంతంతో ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తప్ప వాస్తవంగా దస్తగిరి తను స్వచ్ఛందంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు అని చెప్పని నిరూపించాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకుంటే ఇప్పటికీ ఆ కేసు విచారణలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. దస్తగిరి సిబిఐ ద్వారా సిబిఐకి అప్రూవర్గా మారుతూ ఇచ్చిన స్టేట్మెంట్లో మొత్తం ₹40 కోట్ల సుపారీ మాట్లాడారు. ఈ ₹40 కోట్ల నాకే 5 కోట్లు ఆఫర్ చేశారు. నాకు ఆఫర్ చేసిన 5 కోట్లలో ₹1 కోటి అడ్వాన్స్గా కూడా ఇచ్చారని చెప్పని చెప్పడం జరిగింది. ఆ ₹1 కోటి నుంచి 28 లక్షల ఖర్చు కాగా మిగిలిన 72 లక్షలను సిబిఐ రికవరీ కూడా చేసింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ₹40 కోట్ల సుపారీ మాట్లాడుకొని ₹1 కోటి అడ్వాన్స్గా ఇచ్చే ప్రక్రియ అంటే హత్యకు ముందు ₹1 కోటి ఇచ్చి ఉంటారు. కానీ హత్య జరిగిపోయిన తర్వాత మిగిలిన
4 కోట్లు కూడా అతనికి దక్కుండాల్సింది కదా. మరి మిగిలిన ముద్దాయిలకి కూడా వాళ్ళ ప్రపోర్షన్ వాటాలు వాళ్ళకి దక్కుండాల్సింది కదా. సిబిఐ విచారణ టేకప్ చేసి సిబిఐ అరెస్ట్ చేసి సిబిఐకి అప్రూవర్గా స్టేట్మెంట్ ఇచ్చే నాటికి హత్య జరిగి సంవత్సర కాలం గడిచిపోతుంది. కాబట్టి హత్య పూర్తయిన తర్వాత ఇచ్చే అమౌంట్ కూడా దక్కే ఉండాలి. ఇప్పటి వరకు అడ్వాన్స్గా ఇచ్చిన ₹1 నుంచి 72 లక్షలు రికవర్ అయిన అంశమే మనం పదే పదే చర్చిస్తున్నాం తప్ప మరి మిగిలిన 4 కోట్ల పరిస్థితి ఏంటి? ఆ డబ్బు ఎక్కడుంది? హత్య చేసిన సంవత్సర కాలానికి కూడా మరి ఒప్పుకున్న అమౌంట్ ఇంక ఇవ్వలేదా? సరే ఇచ్చారే అనుకుందాం. ఆ 4 కోట్లు సిబిఐకి స్వాధీనం చేయకుండా వేరే ప్రాంతాల్లో తను ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. మరి మిగిలిన ముద్దాయిలకు కూడా అంతంత అమౌంట్ ముట్టుండాలి కదా. ఓవరాల్గా ఒక హత్యకి ₹40 కోట్ల ఖర్చు పెట్టి అంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? ₹40 కోట్ల నల్ల డబ్బు ఒక హత్య చేయటం కోసం సుపారీగా ఇచ్చేంతటి స్తోమత ఉన్న వ్యక్తులు ఎవరు? ఇన్ని కోట్ల రూపాయలు ఒక హత్య చేయటం కోసం చేతులు మారాయి అనేది నిర్ధారణ అవుతున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎందుకు ఇప్పటివరకు ఎంటర్ కాలేదు దీంట్లో? అలాగే ఇప్పుడు జైలు ప్రెమిసెస్లోకి వచ్చి ₹20 కోట్ల ఆఫర్ చేశారు అని అంటే అసలు ఎంత నల్ల డబ్బు వీళ్ళ దగ్గర ఉంది? అసలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకే 20 కోట్లు ఆఫర్ చేస్తున్నాడు అని అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఉన్న ఆర్థిక స్తోమత ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ దీన్ని నిగ్గు తేల్చాలి కదా. ఇవాళ అతన్ని బెదిరించిన అంశం ప్రాతిపదికగానే కేసులు నమోదవుతా ఉన్నాయి తప్ప అసలు కేసు మూలాల్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ దగ్గర ₹50 లక్షలతో పట్టుబడ్డారు అని చెప్పని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఆయన్ని గుచ్చుగుచ్చాడు ప్రశ్నించారు. ఈ 50 లక్షలకు సోర్స్ ఏంటి? ఇది నల్ల డబ్బు కదా, ఇది మీరు ఐటీకి ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు? ఈ డబ్బు సంపాదనకు సోర్స్ ఏంటి? ఈ డబ్బు సమకూర్చింది ఎవరు? మీరు 5 కోట్ల గురించి ప్రస్తావించారు, మిగిలిన 4.5 కోట్లు ఎవరు సమకూరుస్తున్నారు అని చెప్పని మాగంటి గోపీనాథ్ గారిని, సండ్ర వీరయ్య గారిని, సుజనా చౌదరి గారిని కూడా ఈ అంశంలో ప్రశ్నించారు, మీరు సమకూర్చారా ఈ డబ్బు అని చెప్పని. మరి వాళ్ళ 40 కోట్లు ప్రస్తావన వచ్చినప్పుడు 40 కోట్లలో ఆల్రెడీ 72 లక్షలు రికవరీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, నగదు లావాదేవీలు జరిగిన అంశం స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నప్పుడు 72 లక్షలు తనకే ₹1 అందాయని చెప్పి అతనే అడ్మిట్ అయ్యాడు. మరి అటువంటిప్పుడు ఈ అంశం ఎందుకని ఇంకా లోతుగా విచారణ జరగటంలా? అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి హత్య చేయించిన మోటివ్ ఏంటి? అసలు మోటివ్ ఏంటి? ఆ స్థాయి ఎవరికి ఉంది? ఈ దిశగా విచారణ జరగాలి. ఇప్పటికీ దేశ అత్యున్నత విచారణ సంస్థ ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ దిశగా విచారణ జరపకపోవటం అని అంటే 100% ఆ విచారణ సంస్థ ఇంటిగ్రిటీయే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. లేదు రాజకీయ ప్రేరేపితంగా పదవులు హోదా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి విచారణ మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయకుండా ఆ విచారణ సంస్థలు ఏమన్నా అడ్డుకుంటున్నారా? ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారా? అంతటి స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులు ఎవరు? కాబట్టి ఇక్కడ హై ప్రొఫైల్డ్ పర్సన్ హత్యకు గురైతే ఆ విచారణే ఇంత లోపభూయిష్టంగా ఇంకా అపరిష్కృతంగా ఇన్ని ప్రశ్నలు మిగిలిపోవడం అనేది 100% ఆక్షేపణీయం. ఇవాళ ఇంకొక అంశం కూడా తేడతనం అవుతుంది. ఏంటి అంటే, ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఆదేశాలు పాటించి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో చాలామంది ఉన్నతాధికారులు బలిపశువులుగా మారారో, ఇవాళ వాళ్ళ కొడుకు పాలనా హయాంలో ఇప్పటికీ ఓటర్ లిస్టుల మార్పు చేర్పుల దగ్గర కానీ, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి కాదంబరి జత్వాని కేసు విషయంలో కానీ, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో కానీ, అలాగే ఇప్పుడు ఈ దస్తగిరిని బెదిరించిన అంశంలో కూడా కడప జైలు సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రకాష్, డిఎస్పి నాగరాజు, ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య కూడా కేసుల పాలయ్యి విచారణలు ఎదుర్కోబోతున్నారు. అంటే ఇప్పుడు ఇంకా డబల్ అధికారులు ఇబ్బందులు పడబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించితే, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగస్వాములుగా మారితే అధికార వ్యవస్థ కూడా ఎలా బలిపశువులుగా మారబోతున్నారు అనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో స్పష్టమైన దృష్ట్యా ఇప్పటికైనా సరే ఎటువంటి నాయకులతో ఏ విధమైన సహవాసం చేస్తే ఆ సహవాస దోష పర్యవసానం ఎలా ఉంటుంది అనేది ఇప్పటికైనా అధికారులు కూడా రిలీజ్ అయితే బెటర్. సో మీరు చెప్పినట్టుగా ఇప్పటికైనా 6 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా వైఎస్ వివేక గారి కేసు ఒక కొలిక్కు వచ్చి దోషులకు శిక్ష పడి ఆ కుటుంబానికి
ఆయనకి మనశ్శాంతి కలిగిస్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూశారు కదా ఈరోజు రాజేష్ అప్పసాని గారితో విశ్లేషణ. ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దానికి తగు రీతిలో స్పందించడం జరుగుతుంది. మరొకసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.